శ్రీ వారాహి తంత్ర జ్యోతిష్యం పరిహారాలు. శ్రీమాత్రే నమః. వృషభ రాశి వారికి రెండవ స్థాయి శక్తి సంకేతాలు, ఇంకా లోతైన అదృష్ట అతీంద్రియ శక్తులు, వాటి మేల్కొల్పు దశలు, అరుదైన హస్తరేఖలు, రహస్య పుట్టుమచ్చలు, కళలు, వాటి రాజయోగాలు తెలుసుకోబోతున్నారు. మీకు ఆ అదృష్టం పట్టే దైవ సంకేతాలు, అందులో ఒక 2 సంకేతాలు మీకు ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వృషభ రాశి వారికి కుటుంబంపై అసాధారణమైన అనుబంధం ఉంటే అది ఈ జన్మలో మాత్రమే కాదు, పూర్వజన్మలో మీరు సంరక్షకుడివిగా ఆ కర్తవ్యం, గౌరవం ఇప్పటికీ నీలో ఉంటుంది. మీ వేళ్లపై డబుల్ ఆర్చ్ ముద్ర ఉంటే నీవు ద్విగుణ స్థిరత్వానికి సంకేతం. బయట ప్రశాంతంగా, లోపల మరింత బలంగా నిలిచే వ్యక్తిత్వం. నీ మార్పు నెమ్మదిగా కానీ శాశ్వతంగా ఉంటుంది. డబ్బు విషయాల్లో నీకు సహజమైన అవగాహన ఉంటుంది. ఎక్కడ నిలపాలి, ఎక్కడ కదలాలి, అది కేవలం లెక్కలు కాదు, భూమి శక్తితో నీ రహస్య శక్తి అనుసంధానమై ఉంటుంది. వృషభ రాశి వారికి కలలో నువ్వు విత్తనం నాటుతున్నట్లు కనిపిస్తే ఒక దీర్ఘకాల ప్రణాళిక ప్రారంభమవుతోంది. త్వరగా ఫలితం రాకపోవచ్చు, కానీ ఆ విత్తనం భవిష్య సంపదగా మారుతుంది. సాయంత్రం నీలి ఆకాశం చూసినప్పుడు మనసు ప్రశాంతమైతే నీ శుక్రశక్తి సంతులితమై ఉంది. కళ, సంగీతం, సౌందర్యం, నీ అదృష్టం తలుపులు తడుతోందని అర్థం. మీ కుడి పాదం ఒక్కసారిగా వేడిగా అనిపిస్తే ఒక ప్రయాణం దగ్గరలో ఉంది అని. అది కేవలం స్థల మార్పు కాదు, నీ స్థిరత్వానికి కొత్త దిశ. దానిని నిరాకరించకూడదు. వృషభ రాశి వారికి వర్షం రాకముందు వాసన గుర్తిస్తే గ్రాహక శక్తి కలిగినది. మార్పు రాకముందే తెలుసుకుంటావు. అది అంతర్గత సున్నితత్వం, భూమి స్పందన. వృషభ రాశి వారికి కలలో గోమాత కనిపిస్తే సంపద ప్లస్ శాంతి కలయిక. నీ కష్టం ఫలించబోతోంది. నీవు ఎవరికో ఆశ్రయం అవుతావు. దైవ ఆశీర్వాదం మృదువుగా వస్తోంది అని సంకేతం. హస్తరేఖల్లోని జీవరేఖపై చిన్న చతురస్రం ఉంటే ఒక ప్రమాదం తప్పింది లేదా తప్పబోతోంది. నువ్వు అనుకోకుండానే రక్షించబడుతున్నావు. ఇది నీ కవచంగా చెప్పవచ్చు. నువ్వు గెలవడానికి కాదు, నిలబెట్టడానికి పుట్టావు. వ్యవస్థలు కూలిపోయినప్పుడు నీ వల్ల నిలబడతాయి. అది నీ జన్మ ధర్మం, జన్మ రహస్యం. వృషభ రాశి వారు గాయాలను మర్చిపోలేరు. అది ప్రతీకారం కాదు, గుర్తుంచుకునే జ్ఞానం. మరలా అదే తప్పు చేయకూడదనే శాంతమైన ప్రమాణం. వృషభ రాశి వారికి కలలో నది నెమ్మదిగా ప్రవహిస్తుంటే నీ జీవితం తొందరపడకపోయినా సరైన దిశలో సాగుతోంది. అలజడి తక్కువ, లోతు ఎక్కువ. మీ నడుము వెనుక పుట్టుమచ్చ ఉంటే నీ వెనుక దైవ రక్షణ ఉంది. బాధ్యతలు ఉన్నా నీవు కూలిపోవు. అది భూమి ఆధారంగా చెప్పే సంకేతం. నీ లోపల ఒక్కసారిగా నిశ్శబ్దం వస్తే ఒక ముఖ్య నిర్ణయం దగ్గరలో ఉంది. ఆ నిశ్శబ్దం నీ మార్గదర్శకం అవుతుంది. వృషభ రాశి వారి ఇంటి గడప దగ్గర నిలబడినప్పుడు అకస్మాత్తుగా శాంతిగా అనిపిస్తే అది యాదృచ్ఛికం కాదు, ఇంటిలోకి సంపద ప్రవేశించే దశ. నీ ఓర్పు పరీక్ష పూర్తయింది. వృషభ రాశి వారి జీవరేఖ పక్కన చిన్న సమాంతర రేఖ ఉంటే అది రెండో జీవితం లాంటి అవకాశం. ఒక పెద్ద ప్రమాదం తప్పుతుంది లేదా ఒక భారీ నష్టం రక్షితమవుతుంది. భూమి మీ వెంటే ఉంటుంది. నీ కష్టానికి ఎప్పుడూ వెంటనే ఫలితం ఇవ్వకపోవచ్చు, కానీ ఒక దశ తర్వాత అది పెద్ద ఫలితంగా తిరిగి వస్తుంది. నీ ఓర్పు వడ్డీతో పెరుగుతుంది. అది నీ అదృష్ట విధానం. వృషభ రాశి వారికి ఒక రోజు అనూహ్యంగా ప్రశాంతత వస్తుంది. ఎలాంటి కారణం లేకుండా. అది కర్మ ముగింపు సంకేతం. పాత భారం వదిలి కొత్త స్థిరత్వం మొదలవుతుంది అని అర్థం. వృషభ రాశి వారికి కలలో నిధి పెట్టె కనిపిస్తే అది కేవలం ధనం కాదు, నీ ప్రతిభ, గుర్తింపు, నీ విలువ బయటపడే దశ. దానిని అంగీకరించాలి. నీ కష్టం ఎప్పుడూ వృధా కాలేదు. కాలం చూసుకుంటుంది, సరైన సమయంలో విడుదల చేస్తుంది.
నీ ఓర్పు వడ్డీతో పెరుగుతుంది. అది వృషభ రాశి గుణం. వృషభ రాశి వారు ఒక దశ తర్వాత పరిగెత్తరు, వాళ్ళు నిలబడతారు. ప్రపంచం వాళ్ళ చుట్టూ తిరుగుతుంది. ఇది అహంకారం కాదు, అది సంపాదించిన స్థిర గౌరవం, దైవ అనుగ్రహం. నీ జీవితంలో ఒక రోజు వస్తుంది, ఏది నిరూపించాల్సిన అవసరం ఉండదు. నీ పని నీకు మాట్లాడుతుంది. నీ నిశ్శబ్దం నీ విలువను చూపిస్తుంది. అది రాజయోగ ప్రశాంతత. వృషభ రాశి వారు ఒక్కసారిగా రాజులవరు, కాలంతో ముడిపడిన స్తంభాలవుతారు. ఇతరులు వేగంతో గెలుస్తారు, నువ్వు నిలకడతో గెలుస్తావు. చివరికి నిలిచిన వారే సింహాసనంపై ఉంటారు. వృషభ రాశి వారికి శుక్రవారం దీపం మెల్లగా స్థిరంగా వెలిగితే సంపద పరిగెత్తదు, నెమ్మదిగా నిలుస్తుంది. నీ కష్టం వేర్లు వేసింది, ఫలితం స్థిరంగా వస్తుంది అని అర్థం. వృషభ రాశి వారి చేతిలో సూర్యరేఖ మెల్లగా పెరుగుతూ ఉంటే గుర్తింపు ఆలస్యంగా వస్తుంది, కానీ అది నిలకడగా ఉంటుంది. ఒక రోజు ఒక్కసారిగా వెలుగుతుంది, నీ సహనం వెలుగులోకి వస్తుంది. వృషభ రాశి వారికి కలలో గోపురం కనిపిస్తే ఒక స్థాయి పెరుగుదల దశ. నీ కష్టం పైకి ఎక్కుతోంది, నువ్వు మెట్టుమెట్టుగా ఎదుగుతున్నావు, శిఖరం దూరంలో లేదు అనే సంకేతం. నువ్వు మౌనంగా ఎదుగుతావు, ఇతరుల గమనించేసరికి నీవు అప్పటికే బలమైన స్థితిలో ఉంటావు. నీ విజయం శబ్దం చేయదు, నిలబడి ఉంటుంది. కొన్నిసార్లు నువ్వు వెనకపడ్డట్టు అనిపిస్తుంది, ఇతరులు వేగంగా ముందుకు పోతున్నట్లు కనిపిస్తుంది, కానీ నీ ప్రయాణం పర్వత యాత్ర లాంటిది. నువ్వు ఎక్కే ప్రతి మెట్టు స్థిరంగా ఉంటుంది, అందుకే నీ స్థానం కదలదు. నీ కలల్లో పాత దేవాలయం కనిపిస్తే అది యాదృచ్ఛికం కాదు, పూర్వజన్మలో చేసిన ప్రమాణం గుర్తు. ఈ జన్మలో దానిని నిలబెట్టే దశ నీ ఆత్మకు పిలుపు. వృషభ రాశి వారికి కలలో బంగారు కాంతి కనిపిస్తే అది ఆశ కాదు, ఒక నిలకడ దశ మొదలు. ఆర్థిక స్థిరత్వం దగ్గరలో ఉంది, నీ ఓర్పు ఫలిస్తోంది. నీకు త్వరగా గెలవాలనే తపన ఉండకపోవచ్చు, కానీ చివరికి నిలబడాలనే కోరిక ఉంటుంది. వృషభ రాశి వారు ఒక దశ తర్వాత పరిగెత్తరు, వాళ్ళు నిలబడతారు. ప్రపంచం వాళ్ళ చుట్టూ తిరుగుతుంది. ఇది అహంకారం కాదు, అది సంపాదించిన స్థిర గౌరవం, దైవ అనుగ్రహం. ఇవి వృషభ రాశి వారి రెండవ స్థాయి శక్తి సంకేతాలు మాత్రమే. ఇంకా ఇవి లోతైన ఊహించని మూడవ స్థాయి అతీంద్రియ శక్తులు, వాటిని మేల్కొల్పు దశలు, ఇంకా లోతైన అదృష్ట రాజయోగ సంకేతాలు తర్వాతి భాగంలో ప్రారంభమవుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయండి. తరువాయి భాగం కొరకు సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. శ్రీ వారాహి తంత్ర జ్యోతిష్యం పరిహారాలు. మనిషి జీవితం కాలానికి అధీనమై ఉంటుంది. కాలం వ్యతిరేకమైనప్పుడు మనిషి అనేక రకాల సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. జీవితంలో అభివృద్ధి లేకపోవడం, వివాహం కాకపోవడం, వృత్తి వ్యాపారాల్లో ఇబ్బందులు, దాంపత్య సంతాన సమస్యలతో తల్లడిల్లుతున్న వారు, గ్రహపీడ, దుష్ట ప్రయోగాల వలన ఇబ్బందులు, ఎంత కష్టపడినా చేపల చెరువులు కలిసి రాకపోవటం, నరదిష్టి వంటి అమానుష శక్తులచే పీడింపబడినప్పుడు మీ జాతక చక్రంలోని గ్రహస్థితులను అనుసరించి ప్రస్తుతం మీరు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలకు అవసరమైన తంత్ర పరిహారాలు చూపగలరు. శ్రీ వారాహి అమ్మవారి ఆశీస్సులతో వాక్సిద్ధి, మంత్రసిద్ధి, దైవసిద్ధి పొంది తంత్ర జ్యోతిష్యం ద్వారా ఎంతో మందికి పరిష్కారం చూపిస్తున్న తంత్ర జ్యోతిష్య నిపుణులు పాలంకి సుబ్రహ్మణ్య శర్మ గారిని సంప్రదించండి.